నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా సాలూరు జనసేన పార్టీ సమన్వయకర్త రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో హాజరవుతారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారంటున్న జనసేన పార్టీ సమన్వయకర్త రాజశేఖర్తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం వేదికగా జరగబోతున్నది చిత్రాడ గ్రామంలోని. దానికి సంబంధించి విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో బయలుదేరే ఆలోచనలో అయితే జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అయితే విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమానికి ఏ రకంగా వెళ్ళాలి అనుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం మనం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో మనం ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు సవ్వర్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ జరుగుతున్నది పిఠాపురం వేదికగా. దీన్ని గతంలో జరిగిన ఆవిర్భావ సభలకి ఈ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉండబోతున్నది? ఇది ప్రత్యేకించి ఇది జన సైనికులకి అందరికీ పండగ వాతావరణంతో కూడుకున్న ఆవిర్భావ సభ అండి. గత 11 సార్లు జరిగింది ఏంటంటే అప్పుడు అధికారంలో లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఏమీ లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ అనేది ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన మాట పైన 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో జరుపుకునే విధంగా, పండగ వాతావరణంలో జరిగే విధంగా ఒక యోధుడు ఒక అడుగుతో ఒక పార్టీని ఆయన ఒక్కలే స్టార్ట్ చేశారు. ఆయన ఒక్క అడుగుతో మొదలైన పార్టీ ఈరోజు ఇంతగా ఎదిగి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళడం అనేది జన సైనికులందరికీ పండగ వాతావరణం అండి. ఇది మా లైఫ్లో వచ్చే అతి పెద్ద పండగలా మేము భావిస్తున్నాం అండి. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు పార్టీ ఆవిర్భావ సభలో మీ అధినాయకుడు పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతున్నారు సార్? జనసేన పార్టీలో ఉన్న ముఖ్యమైనది ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను అండి. మిగతా పార్టీల్లో ఏదైనా కావచ్చు, సెకండ్ లెవెల్ నాయకులు కానీ, అంటే టాప్ లెవెల్ నాయకులు కానీ ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడున్న మంచి విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి కార్యకర్తకి, ప్రతి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారికే స్ట్రైట్ అనుబంధం ఉంటుందండి. ఆయన మాట మేరకే పార్టీ మొత్తం నడుస్తుంది. మధ్యలో సెకండ్ లెవెల్ నాయకులు కానీ ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇక్కడ ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాట మీద పార్టీ మొత్తం నడుస్తుంది. ఆయన ఈ 12వ ఆవిర్భావ సభలో దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు, ఆయన తీసుకునే నిర్ణయం మేరకు జన సైనికులందరూ కట్టుబడి వెనకాతలు నడుస్తామండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు? మేము ఆ విషయాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటున్నామండి. ఎందుకంటే మీరు గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మాటల్లో వాడి తగ్గింది. అంటే బాధ్యతాయుతంగా మాట్లాడడం ఆయన చేస్తున్నారు. అదే పందాలో మేము ఉన్నాం. ఆయన ఈర్ష్యతో ఏదైతే ఆయన ఓటమికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారి ఆయన బలంగా నమ్ముతున్నారు. నమ్మకం కాదు, అది నిజం. అది తట్టుకోలేక ఆయన విషయాన్ని చెంపుతున్నారు. కాబట్టి మేము ఆయన ఒక జోకర్గానే భావిస్తున్నాం. ఆ విషయాన్ని మేము పెద్దగా సీరియస్గా తీసుకోదలుచుకోవట్లేదండి. అయితే మీరు పవన్ కళ్యాణ్ని ఎందుకు నమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ వెంటే అనేసి మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది? మా అనుభవరీత్యా మేము చదువుకున్న పుస్తకాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, నిజమైన నాయకుడిని మేము పుస్తకాల వరకే చూసాం. నిజమైన నాయకుడిని ప్రాక్టికల్ లైఫ్లో మేము ఎవరిని చూడలేదు. అంటే మీరు సినిమాలు చిత్రీకరించేటప్పుడు కూడా హీరో అనేది త్యాగాలు చేస్తూ ఉంటారు. త్యాగాలు చేసేది అంటే ఈ విధమైన నాయకుడిని మేము రియల్ లైఫ్లో ఎక్కడా చూడలే. సొంత డబ్బులను పెట్టుకుని ఇంతమంది అవమానిస్తున్న లగ్జరీ లైఫ్ను వదులుకుంటూ ప్రజల కోసం కష్టపడడానికి ఇన్ని ఇబ్బందులు పడుతూ ప్రజల కోసం నిలబడే నిజమైన నాయకుడిని మేము ఇప్పుడే చూడడం అండి. మేము పుస్తకాల్లో చదివాం. 1947 ముందు నాయకులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు అందరూ రాజకీయ నాయకులు. కానీ ఈ రాజకీయ నాయకుల్లో కనిపించిన ఏకైక నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారండి. అందుకే ఆయన పట్ల మాకు అంత విశ్వాసం, నమ్మకం, ఆయన అడుగుజాడలో నడడానికి మేము నిర్ణయించుకున్నామండి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే రేపు 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి ఎంతమంది జనాలు అయితే వెళ్ళేటట్లా ఉంటుంది, ఆ సభ ఎలాగుంటుంది, ఇక్కడి నుంచి మన విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఎంతమంది వెళ్తారు? కను విని విధంగా ఎప్పుడు మనం చూడని విధంగా సభ అయితే డెఫినెట్లీ జరుగుతుందండి. 11 ఏళ్ళగా ప్రతి జన సైనికుడు వెయిట్ చేస్తున్న రోజండి ఇది. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్పాలంటే ఆయనకి ముందు ఆయన ఏదైతే మనకి ప్రమాణ స్వీకారం చేశారో దాన్ని మించి ఇది మేము నిజమైన ప్రమాణ స్వీకారంగా మా నాయకుడిని మేము ఒక రాజులా చూసుకునే వేదికని మేము పండగలా చేసుకునే విధంగా మేము చూస్తున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. తమ
11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చి జరపబోయే ఆవిర్భావ సభ ఇది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభ అని చెప్పి ఇక్కడైతే ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క జనసేన నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ రాబోయే తరాలకి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో పవన్ కళ్యాణ్ గారు రేపు 14వ తారీఖు చిత్రాడ వేదికగా జరగబోయే ఆవిర్భావ సభలో దశ నిర్దేశం చేసి ప్రతి ఒక్క కార్యకర్తని బలోపేతం చేసి పార్టీని రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసి ముందుకెళ్తారని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.